దేవాలయం పేరు భైరవ కోన. ప్రాంతం చంద్రశేఖరపురం మండలం, ప్రకాశం జిల్లా, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రధాన దైవం భార్గేశ్వర స్వామి. వర్గం గుహా శివాలయం, రహస్య పురాతన క్షేత్రం. ప్రత్యేకత రాతిని తొలిచి నిర్మించిన 8 గుహాలయాలు, కార్తీక పౌర్ణమి రోజున సూర్యకిరణాల అద్భుతం. అరణ్యంలో దాగిన రహస్యం. ఆంధ్రప్రదేశ్లోని నల్లటి కొండల మధ్య దట్టమైన అరణ్యాల నడుమ శతాబ్దాలుగా ఒక రహస్యం దాగి ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే అడవిలో ప్రయాణించాలి, రాళ్లను దాటాలి, లోయలను అధిగమించాలి. కానీ ఎందుకంటే ఈ అరణ్యం మధ్యలో ఉన్న ఆలయం సాధారణ దేవాలయం కాదు. ఒకే రాతి కొండను తొలచి నిర్మించిన గుహాల సముదాయం. 8 గుహాలయాలు, వేల ఏళ్ల చరిత్ర, శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన నిర్మాణ నైపుణ్యం, మరియు ప్రతి సంవత్సరం కేవలం ఒక ప్రత్యేక సమయంలో జరిగే ఒక అద్భుతం. ఆ అద్భుతం చూసేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, అరణ్యంలో ఇంత క్లిష్టమైన నిర్మాణాన్ని పురాతన కాలంలో ఎవరు నిర్మించారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతుంటే మనం దాదాపు 1400 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. భైరవ కోన చరిత్ర వెనుక కథ. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం భైరవకోన గుహాలయాలు సుమారు 6 నుండి 8వ శతాబ్దాల మధ్య నిర్మించబడి ఉండవచ్చునని భావిస్తారు. ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవుల ప్రభావం కొన్ని శిల్పాలలో కనిపిస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. రాతి కొండలోనే 8 గుహాలను చెక్కి వాటిలో శివాలయాలను నిర్మించడం సాధారణ విషయం కాదు. ఇక్కడి ప్రధాన దైవం భార్గేశ్వర స్వామి. స్థానిక పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో ఋషులు తపస్సు చేసినట్లు చెప్తారు. అయితే చరిత్రలో మరో ఆసక్తికర అంశం ఉంది. ఈ గుహల నిర్మాణానికి సంబంధించిన పూర్తి శాసన ఆధారాలు ఇప్పటికీ చాలా పరిమితంగానే ఉన్నాయి. అంటే మనకు కనిపిస్తున్న నిర్మాణం ఉంది, కానీ దాన్ని నిర్మించిన వారి పూర్తి కథ మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. కానీ భైరవ కోనలోని అసలు ఆశ్చర్యం ఇంకా మొదలు కాలేదు. సూర్యకిరణాల అద్భుతం. భైరవ కోన పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది ఒకే విషయం, అదే సూర్యకిరణాల రహస్యం. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సమయంలో సూర్యాస్తమయ వేళల్లో కిరణాలు నేరుగా ఆలయంలోని దేవీ విగ్రహంపై పడతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇది యాదృచ్ఛికమా లేదా పురాతన ఖగోళ విజ్ఞానమా? శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయాన్ని సూర్యుని కదలికలకు అనుగుణంగా రూపొందించారా? ఇది ఇప్పటికీ సందర్శకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. చరిత్రకారులు దీనిని పురాతన నిర్మాణ ప్రణాళికలో భాగంగా చూడగా, భక్తులు దీనిని దైవ మహిమగా భావిస్తారు. కానీ ఈ ఆలయంలోని తదుపరి రహస్యం మరింత ఆశ్చర్యకరం. 8 గుహల రహస్యం. భైరవ కోనలో కేవలం ఒక ఆలయం మాత్రమే లేదు. ఇక్కడ మొత్తం 8 గుహాలయాలు ఉన్నాయి. ప్రతి గుహలో ప్రత్యేక శిల్పకళ కనిపిస్తుంది. కొన్ని గుహలలో దేవతా విగ్రహాలు, మరికొన్నిటిలో శైవ సాంప్రదాయానికి సంబంధించిన చిహ్నాలు. ఇన్ని గుహలను ఒకే రాతి కొండలో చెక్కడానికి ఎంత సమయం పట్టి ఉండాలి? ఎంతమంది శిల్పులు పనిచేసి ఉండాలి? వారి వద్ద ఉన్న పరికరాలేమిటి? ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానాలు ఇప్పటికీ లేవు. అయితే ఈ గుహల్లో కనిపించే కొన్ని శిల్పాలు మరో రహస్యాన్ని సూచిస్తున్నాయి. భక్తుల అనుభవాలు. భైరవ కోనకు వచ్చే భక్తులు ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని చెప్తారు. స్థానిక విశ్వాసం ప్రకారం ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. కొంతమంది తమ జీవితాల్లో జరిగిన మార్పులను దైవ అనుగ్రహంగా భావిస్తారు. అయితే ఇవి విశ్వాసానికి సంబంధించిన అంశాలు మాత్రమే, చారిత్రకంగా నిరూపితమైన విషయాలు కావు. కానీ శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విశ్వాసమే భైరవ కోనను ప్రత్యేకంగా నిలబెట్టింది. కానీ ఈ క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి నిర్మాణ అద్భుతంగా నిలబెట్టింది మరో విశేషం: శిల్పకళ మరియు శాస్త్రీయ అద్భుతం. రాతిని తొలిచి ఆలయాన్ని నిర్మించడం అంటే ముందుగా మొత్తం నిర్మాణాన్ని మనసులో ఊహించాలి. ఒక్క తప్పు జరిగితే మొత్తం నిర్మాణం దెబ్బతింటుంది. కానీ భైరవ కోనలో కనిపించే స్తంభాలు, మండపాలు, గర్భగుడులు అసాధారణ నైపుణ్యాన్ని చూపిస్తాయి. ఇది కేవలం భక్తి కాదు, అత్యున్నత స్థాయి ఇంజనీరింగ్, పురాతన భారతీయ శిల్పుల ప్రతిభకు నిదర్శనం. అయితే భైరవ కోనలో ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవం ఈ ప్రాంతాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కార్తీక పౌర్ణమి వైభవం. కార్తీక పౌర్ణమి రోజున భైరవ కోన భక్తులతో కిక్కిరిసిపోతుంది. దీపాల వెలుగులు, అరణ్యంలో ప్రతిధ్వనించే మంత్రోచ్చరణలు, భక్తుల భజనలు,
పర్వతాల మధ్య మారుమోగే శివనామస్మరణ. ఈ సమయంలో భైరవకోన ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోతుంది. అరణ్యం, ప్రకృతి, భక్తి అన్నీ ఒకే చోట కలిసిపోతాయి. కానీ ఈ ఆలయం మనకు చెప్పే చివరి సందేశం ఇంకా మిగిలే ఉంది. చివరి రహస్యం. భైరవకోనలోని అతిపెద్ద రహస్యం ఏంటంటే, మనకు ఆలయం కనిపిస్తుంది, శిల్పాలు కనిపిస్తాయి, గుహలు కనిపిస్తాయి, కానీ వాటిని నిర్మించిన వారి పూర్తి కథ కనిపించదు. అదే భైరవకోన మహిమ. కొన్ని రహస్యాలు పూర్తిగా పరిష్కారం కావు, అవి మనల్ని అన్వేషణ వైపు నడిపిస్తాయి. భైరవకోన మనకు చెప్తున్న సందేశం కూడా అదే. ప్రకృతి మధ్యలో నిర్మించిన ఈ ఆలయం భక్తి, విజ్ఞానం, కళ, ఆధ్యాత్మికతల సంగమం. వేల సంవత్సరాల తర్వాత కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాల కోసం ఆహా భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి.